చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 12వ భాగానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాం. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపానికి ఏ విధమైన కొలమానాలు లేవు. అది కేవలం ఒక వర్ణానికి సంబంధించిందా అంటే కాదు. ఆయన రంగు చూడండి, శరీరం అంతా కూడాను నీలమేఘశ్యాముడు. దీన్ని మించినటువంటి నల్లనైనటువంటి ఒక ఒత్తు చుట్టూ, కట్టేటువంటిది పీతాంబరం. ఆ పైననేమో ఇంద్రధనస్సులో ఉండేటువంటి అన్ని రంగులు కలిగి ఉన్నటువంటి ఒక నెమలి పింఛం, చేతిలోనేమో ఒక గోధుమ రంగులో ఉండేటువంటి మురళి. ఎన్ని రకాలైనటువంటి రంగులో చూడండి. సమస్తమైనటువంటి రంగులు ఈయన దగ్గరే ఉన్నాయా అనిపించేటట్లుగా అన్ని రంగులు కలిగినటువంటి వాడు ఈయన. అలాంటి ఒక గొప్ప చిత్రకారుడు ఎవరన్నా దొరికాడనుకోండి, ఉన్నాడనుకోండి, ఆ చిత్రకారుడు ఒక మంచి చిత్రాన్ని గీయాలి, ఒక మంచి పెయింటింగ్ వేయాలి అని గనక అనుకుంటే అన్ని రకాలైనటువంటి రంగుల యొక్క సమ్మిశ్రితమైనటువంటి ఒక చక్కని దృశ్యం గనక కనపడితే చాలా ఆనందపడిపోతాడు. ఎందుకని? అబ్బా, ఇంత మంచి అందం కనపడింది మనకి, ఇలాంటి అందం ఉన్నప్పుడు దీన్ని నేను చక్కగా నా చిత్రం లోపల చిత్రించేసేయాలి అని గబగబా ఆ క్యాన్వాసు, ఆ పెయింటింగ్సు, తర్వాత ఆ బ్రష్లు అన్నీ తీసుకొని చకచకా గీయటం మొదలు పెడతారు. ఏమో కాసేపు అయిపోతే ఈ అందమైనటువంటి దృశ్యం కనుమరుగైపోతుందేమో. అప్పుడు ఎలా గీయగలుగుతాను నేను? కాబట్టి ఒక చక్కని దృశ్యం మన కంటి ముందు నిలబడి ఉండాలి అని అంటే, లేదా ఉన్నది అంటే, ఆ ఉన్నటువంటి దాన్ని ఎంత తొందరగా మనం మన చిత్రంలో బంధిద్దామా అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ఒక వీడియోగ్రాఫర్ కానివ్వండి, లేదా ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారట. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా దొరికేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఓ చక్కటి ల్యాండ్స్కేప్ సౌందర్యం ఎక్కడ ఉందండి బాబు అంటే, ఇదిగో మన కృష్ణుడి దగ్గర ఉంది అంటున్నారు. లగ్నం ముహున్మనశిలం పట సంప్రదాయీ లేఖా విలేఖన రసజ్ఞ మనోజ్ఞవేషం లజన్ మృదుస్మిత మధుస్నపితాధరాంశు రాకేందులాలిత ముఖేందు ముకుంద బాల్యం. ఆ కృష్ణుని యొక్క సౌందర్యం ఎటువంటిదో చూడండి. లేఖా విలేఖన రసజ్ఞ మనోజ్ఞవేషం అంటున్నాడు. లేఖా విలేఖన రసజ్ఞ మనోజ్ఞవేషం. ఎవరన్నా ఒక చిత్రకారుడు మంచి చిత్రం గీయాలి అంటే ఒక అద్భుతమైనటువంటి మోడల్ దొరకాలి వాళ్ళకి. అటువంటి అద్భుతమైన మోడల్ దొరికినప్పుడు వీళ్ళ ఆనందం కాదు. ఈ మోడల్స్కే బాప్ అన్నమాట మన కృష్ణుడు. అలాంటి ఒక మంచి, మనం అంటాం చూడండి, ఒక మంచి చిత్రం గనక ఉంది అని అంటే, ఒక పురుషుడి యొక్క ఆకారం ఎలా ఉండాలి అని అంటే ఒక గ్రీకు శిల్పంలాగా ఉండాలి అని అంటే, ఆ దేశపు చిత్రకారులు అంత చక్కగా ఒక పురుషుడిలో ఉండేటువంటి సౌందర్యాన్ని మన కంటి ముందు అలా ఒక బొమ్మ రూపంలోనో ఒక చిత్ర రూపంలోనో తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి దాన్ని ఒక గ్రీకు సౌందర్యం అని అన్నాము, గ్రీకు వీరుడు అంటున్నాము. అంటే శరీరంలో ఏ భాగాలు ఎక్కడ ఎంత చక్కగా అమిరి ఉంటే బాగుంటుందో, ఏ భాగాలు ఎంత పుష్టిగా ఉంటే కంటికింపుగా ఉంటాయో అలాగా చూపెట్టగలిగినటువంటి చిత్రకారులు వాళ్ళు.